చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ మోసానికి మోసం. అనగనగా ఒక గ్రామంలో శరభయ్య అనే ఒక ధనికుడు ఉండేవాడు. ఎంత ధనం సంపాదించినా అతనికి తృప్తి ఉండేది కాదు. ఇంకా ధనం ఎలా సంపాదించాలా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి అతనికి ఒక ఉపాయం తడుతుంది. దాని ప్రకారం ఏం చేస్తాడు, గ్రామంలోని వీధుల వెంటెళ్ళి అక్కడ అడుక్కు తింటున్న ఒక 15 ఏళ్ల కుర్రవాడి దగ్గరికి వెళ్ళి తన ఉపాయం చెప్పి, నువ్వు తెచ్చిన దానిలో సగం నీకు ఇస్తాను, నా వద్ద 2 రోజులు ఉండగలవా అంటాడు. పాపం తిండికి మొహం వాచిన బిచ్చగాడు శరభయ్య చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంటాడు. ఇంకా రాత్రి శరభయ్య ఏం చేస్తాడు, అకస్మాత్తుగా దొంగలు దొంగలు రక్షించండి అని ఇంటి కప్పు ఎగిరిపోయేలా గట్టిగా అరుస్తుంటాడు. శరభయ్య అరుపులకి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కత్తులు కొడవళ్ళు తీసుకొని శరభయ్య ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ లోపల శరభయ్య పెరటి వైపు ఉన్న ఇంటి తలుపులు తెరిచుంచి దొంగలు అటుగా వెళ్ళినట్టు ఇరుగు పొరుగు వాళ్ళకు చూపిస్తాడు. వాళ్ళు చాలాసేపు దొంగల కోసం వెతికి దొంగలు దొరక్క శరభయ్యకు ధైర్యం చెప్పి తమ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే శరభయ్య తీసుకొచ్చిన ఆ కుర్రవాడు ఇరుగు పొరుగు ఇళ్ళ పెరట్లలో ఉన్న పాత్రలు అన్నీ అవి ఒక గోతంలో వేసుకొని శరభయ్య ఇంటికి వస్తాడు. శరభయ్య తలుపులన్నీ మూసి మూట విప్పి అందులోని వస్తువులు పాత్రలు అన్నీ చూసి కుర్రవాడిని చాలా పొగుడుతాడు. ఇంకంటాడు, నువ్వు వీటిని ఎత్తుకురావడం ఎవరు చూడలేదు కదా అని. అయితే ఆ కుర్రవాడికి తనను శరభయ్య మెచ్చుకున్నందుకు పొంగిపోతాడు. అందరూ నీ అరుపులు విని నీ దగ్గరకు చేరారు. వాకిళ్ళన్నీ తెరిచే ఉన్నాయి. వారి పెరట్లో దొరికిన వస్తువులన్నీ తీసుకొచ్చాను, నా వాటా నాకు ఇచ్చేయి అంటాడు. అందుకు శరభయ్య, నీ వాటా ఇస్తే ఆ వస్తువులను ఎక్కడ దాచుకుంటావు, 2 రోజులు పోని, నేను నీకు ఇచ్చేస్తాను అని కుర్రవాడికి నచ్చ చెప్పి అవతలకు పంపించి వస్తువులను దాస్తాడు. కుర్రవాడి ఖర్చులకు 2 రూపాయలు ఇచ్చి తాను వెళ్ళి పడుకుంటాడు. మర్నాడు అర్ధరాత్రి శరభయ్య మళ్ళీ దొంగలు దొంగలను అరుస్తాడు. ఈ శరభయ్య కుట్ర తెలియని ఇరుగు పొరుగు వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకొని వస్తారు. శరభయ్య వారు రావడం గమనించి కళ్ళు గట్టిగా మూసుకొని పడుకొనే దొంగలు దొంగలను అరుస్తూ వణుకుతుంటాడు. పడుకొని వణుకుతున్న శరభయ్యను ఎవరో తట్టి లేపుతారు. వెంటనే శరభయ్య ఉలిక్కిపడి తనను లేపినవాన్ని గట్టిగా పట్టుకొని దొంగ దొంగ అని అరుస్తాడు. పాపం వచ్చిన వాళ్ళంతా ఏమనుకుంటారంటే, పాపం శరభయ్య నిన్నటి దెబ్బ కలవరపడ్డాడు, అందుకే నిద్రలో కూడా ఇదే కలవరిస్తున్నాడు అని అతనికి సానుభూతి మాటలతో ధైర్యం చెప్పి అంటారు, నిన్న రాత్రి మా ఇళ్లల్లో కూడా దొంగతనం జరిగింది. రేపటి నుంచి రాత్రిపూట ఊరు చుట్టూరా కాపలా ఉంచుదాం, భయం లేదు అని చెప్పి తమ దారిన తాము వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక కుర్రవాడొస్తాడు. మీరు చెప్పిన 2 రోజులు అయిపోయాయి, నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయండి అంటాడు. అందుకు శరభయ్య, రేపు పట్నం వెళ్ళి వస్తువులు అమ్మేసి ఆ డబ్బులో నీ వాటా నీకు ఇస్తాను అని ఒప్పిస్తాడు. అప్పుడు శరభయ్య ఏం చేస్తాడు, మర్నాడు పట్నం వెళ్ళి దొంగ సామాన్లన్నీ లాభసాటిగా అమ్మి ఇంటికి తిరిగి వస్తాడు. కుర్రవాడు మధ్యదారిలోనే శరభయ్యను కలుసుకుంటాడు. అతడు వెంటింటి దాకా వచ్చి ఇంటికి వచ్చాక తన వాటా డబ్బు తనకి ఇయ్యమని అడుగుతాడు. శరభయ్య వాడికేసి వింతగా చూసంటాడు, నువ్వెవరో నాకు తెలియదు పోరా, కావాలంటే నీ ఇష్టం వచ్చిన చోట ఫిర్యాదు చేసుకో అని ఇవన్నీ బయటకు గెంటేస్తాడు. కుర్రవాడికి చాలా బాధ కోపం 2 వస్తాయి. ఇలాగైనా తన డబ్బు తాను తీసుకోవాల్సిందే అనుకుంటాడు. ఏం చేస్తాడు, అక్కడే నక్కి చూస్తుంటాడు. డబ్బుని పూజాగృహంలో విగ్రహం కింద అరలో దాచడం చూస్తాడు. ఆ డబ్బుని ఎలాగైనా కాజేయాలని నిశ్చయించుకొని ఏం చేస్తాడంటే వాడు ఆ రాత్రి ఒక చెట్టు కింద పడుకొని ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటాడు ఎలా కాజేయాలా అని. అప్పుడు దూరం నుంచి గుసగుసలు వినిపిస్తాయి. వాళ్ళు దొంగలు. ఈ కుర్రవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడు, తనకు శరభయ్య చేసిన మోసం వాళ్ళకు చెప్పి డబ్బు రహస్యం తెలిపి వాళ్ళు దొంగిలించి తెచ్చిన దానిలో తనకు కొంత వాటా ఇయ్యమని అంటాడు. దొంగలందుకు ఒప్పుకొని శరభయ్య ఇంట్లోకి వెళ్ళి శరభయ్యను కట్టేస్తారు. శరభయ్య మళ్ళీ దొంగలు దొంగలను అరుస్తాడు. అయితే ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, శరభయ్య నిద్రలోనే కలవరిస్తున్నాడేమో లేమని చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ రారు. దొంగలు శరభయ్య ఇంట్లో ఉన్న మొత్తం డబ్బుని వస్తువులను దోచేసి కొంత డబ్బు కుర్రవాడి చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మన ఇంటికి. ఈ కథను రాసిన వారు ఆవులపాటి రెడ్డప్ప గారు.